ప్రేమించి మన బ్రతుకులు మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ అలాగే కూడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తుంటున్నాను. రెడితే ప్రాముఖ్యంగా మనకు దేవుడు మనలను ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభు దినమున సంఘముగా రాజ్యముగా కూడిన మనం ఇంతవరకు కూడా దేవుని కీర్తన ద్వారా స్తుతించాం, వాక్య ప్రకటన చేశాం. ఈ సమయంలో మనం అందరం కలిసి పరిశుద్ధ గ్రంథము నుండి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు ఆలోచన చేయబోతుంటున్నాం. దేవుని మాటలు ఈ భూమి మీద జీవించినటువంటి వారు లేదా జీవించి మరణించిన వారు ఎంతోమంది భక్తులు గ్రంథంలో కనపడుతున్నారు. మనకి ఎంతోమంది భక్తులు గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఈ దినాన మనం పరిశుద్ధ గ్రంథము నుండి నేను మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆయన తన జీవితంలో దేవుని మాట మీద దేవుని వాక్యం మీద అతనుకున్నటువంటి మక్కువ, అభిలాష, ఆకాంక్ష లేదా ఇష్టం అనేది ఎంత ఉన్నతంగా కనబడుతుందో వాక్యం పట్ల మనకు లేఖనంలో బోధిస్తూ ఉన్నాయి. అంటే ఆయన కూడా ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తి భూమి మీద కాదు. ఆయన కూడా దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రజలకు, ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు రాజుగా ఉండి పరిపాలన చేసినటువంటి ఒక చక్రవర్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. రాజు అనగానే అతని దగ్గర అధికారం ఉంది, బలం ఉంది, సమస్తం ఉన్నాయి ఆయన దగ్గర. రాజు అయినప్పటికీ కూడా ఆయన ఏ దినాన్న ఏ సమయాన్న కూడా దేని మీద ఆధారపడలేదు. ఒకే ఒక్క దాని మీద ఆధారపడ్డారు. దేని మీద అంటే అది కేవలం దేవుని మీద మాత్రమే. ఈ భూమి మీద జీవించేటువంటి ఏ దేశానికైనా స్టెబిలిటీ, బలం అనేది ఎక్కడ చెప్పండి? దేని ద్వారా బలము? ఈ భూమి మీద జీవించే భారతదేశానికైనా ప్రపంచంలో చెప్పుకునేటువంటి ఏ దేశానికైనా బలం అంటే ఏంటి? బలం సైన్యమే. డబ్బు పనికిరాదు యుద్ధానికి. ఏం కావాలా? సో వెపన్స్, సైన్యమే ఆ దేశానికి పట్టు. కాబట్టి అలాంటి ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి ఇతని దగ్గర రాజ్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు, సైన్యం ఉంది. అయినా ఏనాడు ఆయన దాని మీద ఆధారపడినట్టుగా గ్రంథం ఎక్కడ కూడా మనకి బోధించడం లేదు, ఘోషించడం లేదు. అయితే స్పష్టంగా ఆయన స్థితిని గురించి ఇవాళ ఆయనే కాదు, ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని యొక్క స్థితిని మనం చూస్తే లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు ఎవరో? మన కనినటువంటి కన్న తల్లిదండ్రులు కాదు. ఎవరైనా మహోన్నతమైన దేవుడే. లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. కానీ దాని భావానికి వచ్చేసరికి మనం దాన్ని అప్లై చేసుకోలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. కాబట్టి దావీదు భక్తుడిని ఒక దినాన్ని మనం ఆలోచన చూస్తే దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్పే వరకు ఆయన ఎక్కడున్నాడండి? ఏడున్నాడో? ఎక్కడున్నారండి? ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు చెప్పే సమయానికి, అయ్యా యోషియాకి 80 కుమారులు ఉన్నారని చెప్పే సమయానికి దావీదు ఏడున్నాడు? పట్టణంలో ఉన్నాడా? లేదా కాలేజీలో ఉన్నాడా? లేదా పాండిత్యాన్ని సంపాదిస్తున్నాడా? ఏడున్నాడు ఆయన ఎక్కడున్నాడు అని అంటే, దయచేసి మీకు వచ్చిన జ్ఞాపకం చేస్తుంది. దయచేసి ఒకసారి కీర్తన గ్రంథము 78వ కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 78వ కీర్తన 70 వచన భాగాన్ని, 78వ కీర్తన 70 వచన భాగాన్ని, తన దాసుడైన దావీదును కోరుకొని
కీర్తన గ్రంథము 78వ కీర్తన 70 వచ్చిన భాగాన్ని. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించును. ఏడన్నాడు? యూనివర్సిటీలు లేడు, కాలేజీలు లేడు, పట్టణాల్లో లేడు. ఏడన్నాడు? గొర్రెల దొడ్లలో ఉన్నాడు. ఏడుంటాయి? ఏడో అరణ్యాల్లో, ఊరికి వెలుపల, ఎడో మారుమూల ఉన్నటువంటి వ్యక్తిని, తన దాసుడైనటువంటి దావీదుని గురించి దేవుడు మాట్లాడుతూ, ఎవరితోటి? సమూయేలుతోటి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతున్నాడు. తనకు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? గొర్రెల దొడ్లలో నుండి పిలిపించి ఏం చేశాడు? రాజుగా అభిషేకం చేశాడు. ఎందుకు అనంటే అతని యొక్క హృదయము ఎట్లాంటిది? ఈ భూమి మీద జీవించే నేనైనా, మనలో ఎవరైనా ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మనం ఎవరినైనా ఇష్టపడాలంటే, మనం ఎవరైనా ప్రేమించాలంటే, మనం ఎవరైనా ఆహ్వానించాలంటే మనం చూసేదేంటి? స్టేటస్ చూస్తాం. వీళ్ళకి ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, మిద్దెలు ఉన్నాయా, వీళ్ళకంటూ ఒక రేంజ్ ఉందా అనేటువంటి ఆలోచన చేస్తాం మనం. కానీ మహోన్నతమైనటువంటి దేవుడు దావీదును ఆలోచన చేసే సమయానికి అతనికి ఏమైనా ఉందా? ఎస్టేట్ ఉందా? ప్యాలెస్ ఉందా? ఏమనుందా? రాజనగరం ఏమైనా ఉందా? ఆయనకి ఏమీ లేదు. ఏడన్నాడు? ఏడో గొర్రెల దొడ్లలో ఉన్నాడు ఆయన. దేవుడు అతని మనస్సుని ఎప్పుడు ఎరిగాడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క మనస్సు భూమి మీదకి వచ్చినప్పుడే కాదు, మన అవతారం అంటే అర్థం ఏంటంటే, మన హృదయం ఉన్నటువంటి భావాలు, ఉద్దేశాలు ఈ భూమి మీదకి మానవుడు రాకముందే దేవుడికి తెలుసు. కనుకనే ఆయన బాలుడిగా ఉన్న సందర్భంలోనే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఏం చేసుకున్నట? కోరుకున్నాడంట. దేని చూసి? ఏం చూసి కోరుకున్నాడు? మనం కోరుకోవాలంటే మన కళ్ళకు ఇంపుగా కనపడాలి. ఎవరైనా కోరుకోవాలంటే కదా, ఇష్టపడాలంటే దాన్ని ఇంపుగా ఉండాలి. అదే పేదవారి మనం ఏదైనా చేస్తామా? పేదవారిని పిలవం, మాట్లాడడం, వారు కూర్చోమనం. ఎందుకు? వాడి దగ్గర ఏమీ లేదు కనుక, అనాంబాపత కాబట్టి మనం ఏం కూర్చోమనం. అదే సంపన్నుడైతే చాలా ఇష్టపడతాం. సహవాసం చేయాలన్నా, మాట్లాడాలన్నా మన స్టేటస్కి డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ మహోన్నతమైన దేవుని ఆలోచనకి, ఈ భూమి మీద జీవించే మానవుని యొక్క ఆలోచనలకి ఎలాంటి అవినాభావ సంబంధం ఉందా అని అంటే లేదు. కాబట్టి దావీదును కోరుకునే సమయానికి ఆయనకేమీ ఏ స్టేటస్ లేదు, ఏ పేరు లేదు. అప్పటిదాకా దావీదు అనే పేరు ఎవరికీ తెలియదు. దావీదు యెష్యాకి 80 కుమారులు ఉన్నారన్న సంగతి తెలుసు, కానీ చిన్నవాడైన దావీదు అనేటువంటి ఆయన ఉన్నారని సమూయేలు దాకా తెలియదు ప్రపంచానికి. అలాంటి వ్యక్తిని మహోన్నతమైన దేవుడు కోరుకున్నది ఎందుకయ్యానంటే, ఏం చూసి కోరుకున్నాడు ఆయన్ని? ఎత్తును చూసా? దేని చూసి ఆయన్ని ఎంపిక చేసుకున్నాడు? ఆయన దావీదు యొక్క జీవితంలో అతను ఏమని అతనికి తెలుసు అని అంటే, దయచేసి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని మీరు చదవగలిగితే, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం భాగాన్ని, అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నింటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు అని అన్నాడండి. ఎవరి గురించి ఎవరు చెబుతున్నారు? జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తూ, అదే సందర్భంలో ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? తన పితరుడైనటువంటి దావీదుని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా అతను పాపం చేసి ఉండలేదని గ్రంథం మనకు బోధిస్తుంది. ఏ విషయం మీకు తెలుసు? అది ఒక్క విషయంలో తప్ప. కిందకు వచ్చారు, దాన్ని మెన్షన్ చేశాడు. దయచేసి చదవబోతున్నాం ఈ సమయంలో దాన్ని కూడా. ఆ ఒక్క విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా కనబడదన్న విషయాన్ని కింద జ్ఞాపకం చేస్తాడు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి
యథార్థముగా నడిచాడు అన్నాడు. అంటే ఒక బెత్షెబా విషయంలో తప్ప పాపాన్ని ఇక మరలా చూడలేదు. అలాంటి వ్యక్తి దేవుని దృష్టికి యథార్థముగా నడిచాడని లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి. ఆ యథార్థమైన హృదయాన్ని దేవుడు ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశాడు అంటే, దావీదు ఈ భూలోకానికి రాకమునిపే అతని హృదయం యొక్క స్థితిగతులన్నీ దేవుడికి తెలుసు. అతని ఆకారాన్ని, అతని రూపాన్ని, అతని ఎత్తుని, అతని అందాన్ని చూడకుండానే అతడే రాజు అని చెప్పినటువంటి ఘనత మహోన్నతమైన దేవుడిది. కాబట్టి ఈ భూమి మీద మానవుని యొక్క ఆలోచనలకి దేవుని ఆలోచనకి ఎట్లాంటి సంబంధం లేదనే భావాన్ని జ్ఞాపకం చేస్తున్నానుకనే దావీదు అపోస్తుల కార్యగ్రంథంలో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దయచేసి అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదవబోతున్న ఈ సమయంలో. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 22వ వచన భాగాన్ని ఒక్క నిమిషం. 22. తర్వాత అతనిని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచును, మరియు నేను ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన అన్నాడు. గ్రంథాన్ని మీరు స్పష్టంగా చదవగలిగితే ఇద్దరు వ్యక్తుల గురించి మహోన్నతమైన దేవుడు మాట్లాడాడు. నా ఉద్దేశాన్ని, నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి దావీదైతే మరొక వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు. నా ఉద్దేశాలన్నీ ఇక్కడ నా ఇష్టానుసారమైన మనుషుడు అని చెబుతూ నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని ఎంత నిరీక్షణతోటి, ఎంత హోపుగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయమని మనవి. కాబట్టి దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ ఏం చేస్తాడు, నెరవేర్చునని బాలుడుగానే ఉన్నాడు. నెరవేర్చునని ఆయన ఊహించి ఏమిచ్చాడు, అతనికి అధికారాన్ని చేతికిచ్చాడు. ఏం చేశాడు? అధికార దుర్వినియోగం చేశాడా? ఒక్క సంగతి అని చెప్పేశాడు. దేవుడే చెప్పాడు, ఒక్క సంగతి ఎందు తప్ప అంటే అర్థమేంటి? ఎవరైనా బెత్షెబా విషయంలో, ఆ పాపం విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా అతను దేవుని దృష్టికి యథార్థముగా, పవిత్రంగా, నిందారహితంగా నడిచాడనే లేఖనాలు బోధిస్తున్నాయి. కానీ ధనముందని, సైన్యం ఉందని, బంధం ఉందని, బలం ఉందని ఆయన ఏనాడు ఏం చేయలేదు, అతిశయించలేదు, గర్వించలేదు, విర్రవేగలేదు. కానీ ఇవాళ మనమైతే మనం చేసే పనిని బట్టి, మనం చేసే ఉద్యోగాలను బట్టి, మనకున్నటువంటి స్టేటస్ని బట్టి ఇవాళ మనకున్నటువంటి గర్వం ఏం లేదు, అంతులేని, ఊహించలేని గర్వాన్ని మనం కలిగి ఉంటున్నాం. కానీ రాజైనటువంటి దావీదుకి అలాంటిది ఉందా? కాబట్టి కీర్తనకారుడు అన్నాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే ఎవరిని బట్టి? మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించదు అనే మాట ఆయనే పలికినటువంటి మాటలు. అనగా దేవుని మీద, దేవుడు ఆయన మీద ఎలాంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఎలాంటి నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆయన రెట్టింపైనటువంటి ఆలోచన ఎవరి మీద కలిగి ఉన్నాడు? దేవుడి మీద కలిగి ఉన్నాడు. ఇది వాస్తవాలు మీరు ఆలోచన చేయమని మనవి. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథంలో నా ఉద్దేశములన్నీ ఎవరు నెరవేరుస్తారు? దావీదు నెరవేరుస్తాడని పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అయితే మాట్లాడాడో, యేసుక్రీస్తుని గురించి కూడా నేను మాట చదివిన తర్వాత మనం ముందుకు వెళదాం. దయచేసి ఒకసారి యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉన్నది 53వ అధ్యాయంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి కూడా అదే మాట రాయబడినది లేఖనాల్లో చదవబోతున్నాం ఈ సమయంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 19వ వచన భాగాన్ని, 53వ అధ్యాయం 19వ వచన భాగాన్ని, అతన్ని నలగగొట్టుటకు
యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. ఆయన తన్ను తారే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూసును, అతడు దీర్ఘాయుష్మంతుడుగును. యెహోవా ఉద్దేశము అతని వలన ఏమవుతుంది? సఫలమగును అని చెప్పుకొచ్చాడు. అక్కడ కీర్తనకారుడు దావీదు గురించి అని చెప్పాడు, దేవుని ఉద్దేశములన్నీ ఏమని నెరవేర్చునని తలంచాడు దేవుడు దావీదుని గురించి. అలాగే యేసుక్రీస్తు గురించి కూడా దేవుని ఉద్దేశములన్నీ అతని వలనే సఫలమవుతాయని చెప్పుకొచ్చాడు. అనగా లేఖనాల యొక్క సారాంశం మీకు అర్థమైతే ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా యేసుక్రీస్తు అనగానే ఎవరు గుర్తుకు రావాలి మీకు? యేసుక్రీస్తు అనే మాట మీకు కనబడటానికి ముందే ఆ యేసుక్రీస్తు కంటే ముందుగా శరీర సంబంధంగా మూలపితుడు ఎవరయ్యా అంటే ఎవరైనా యేసుక్రీస్తుని చెప్పి యేసుక్రీస్తుకు మూలపితుడయ్యా ఎవరయ్యా అంటే ఎవరు రావాలా జ్ఞాపకానికి? ఎవరు రావాలి? దావీదే రావాలి. దయచేసి ఆ మాట మీరు చదవబోతాం ఈ సమయంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచన భాగంలో ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి మాట్లాడుతూ, వంశావళి గురించి మాట్లాడుతూ ఆయన ఇదే మాట చెప్పుకొచ్చాడు. దయచేసి మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయం చదవబోతున్నాం ఈ సమయంలో. అదిగో అబ్రహాము కుమారుడగు, అదిగో ఎవరి వంశంలో నుంచి వచ్చాడు? దావీదు యొక్క వంశంలో నుంచే వచ్చాడు కనుక దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని చెప్పుకొచ్చాడు. అనగా దావీదులో ఏ ఉద్దేశం అయితే ఉందో, దావీదు యొక్క జీన్స్ నుంచే భౌతిక సంబంధంగా శరీర సంబంధంగా వచ్చాడు కనుక ఆ గోత్రాన్ని గురించే మాట్లాడుతూ దావీదు యొక్క వంశావళే యేసుక్రీస్తు కనుక దావీదు గురించి మాట్లాడాడు. నా ఉద్దేశాలన్నీ అతడు సఫలం చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. అదే మాట క్రీస్తు దగ్గరకు వచ్చారు కూడా, నా ఉద్దేశములన్నీ అతని వలన ఏమవుతాయి? సఫలమవుతాయి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి లేఖనాల వెలుగులో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే దావీదు యొక్క ఉద్దేశం ఏదో మనకు అర్థమైంది, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు మనకు తెలుసు. అయితే స్పెసిఫిక్గా ఇవాళ ఇది మనము దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క మనసులో, దావీదు యొక్క హృదయంలో వాక్యం గురించి అతని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనం ఆలోచన చేయబోతున్నాం. కేవలం మనం 119వ కీర్తన భాగాన్ని మాత్రమే చదువుతాం ఈ సమయంలో. బయటికి ఏం మనం వెళ్ళనవసరం అవసరం లేదు. కాబట్టి 119వ కీర్తన భాగాన్ని మీరు గమనించగలిగింది ఏంటంటే, ఆ 119వ కీర్తన భాగంలో 176 వచనాలు ఉన్నాయి. 176 వచనాల్లో ఎక్కువగా పలకబడిన మాట అంటే మీకు తెలుసా? అది ఆ కీర్తన అనేది కేవలం కీర్తనకారుడైన దావీదు కేవలం దేవుని గురించే ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. అవి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సందర్భాలే తప్ప వేరే ఎవరిని అక్కడ ఇన్క్లూడ్ చేయబడలేదు. 119 కీర్తన భాగాన్ని మీరు చదివితే అక్కడ ఎక్కువగా వాడబడిన పదం ఒకే ఒకటి లేదా రెండు పదాలు. ఏంటిది అది? రెండు పదాలు వాడాడు ఎక్కువగా. ఎన్నిసార్లు ఏ వచనం చూసినా అదే మాట కనపడుతుంది. ఏ పదం అది? నీవు నేను, నీవు నేను, నీ అనే మాటలో వాడాడు. అంటే అర్థం ఏంటి? ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని దేవుడా నీతో నేను షేర్ చేస్తున్న విషయాలను జ్ఞాపకం చేస్తూ లేఖనం మాట్లాడుతున్నాడు. కాబట్టి దానిలోనే 160 వచన భాగం చూడండి దయచేసి. 119 కీర్తన 160 వచన భాగాన్ని చదివితే అతను తెలుసుకున్నటువంటి అతని జీవితంలో అతను తెలుసుకున్న పరమార్థాన్ని గురించి మాట్లాడుతూ 119 కీర్తన 160 వచన భాగాన్ని, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. వాక్య సారాంశం ఏమని అర్థమైందంట ఆయనకి? సత్యము అని అర్థమైంది. అంటే అర్థం ఏంటి? వాక్యము అంటే ఏమని అర్థమైంది ఆయనకి? వాక్యము అని అంటే ఏమని అర్థమైంది? వాక్యము అంటే సత్యమైందనో యథార్థమైందనో కాదు. సత్యం అంటే అతనికి ఏమని అర్థమైందంటే, సత్యము అని అంటే దేవుని మాటగా, ఎవరి మాట? దేవుని నోట నుంచి వచ్చేటట్టు మాటగా ఆయనకు అర్థమైంది. కాబట్టి నీ వాక్యము లేదా నీ మాట లేదా నీ వాక్కు ఎటువంటిది? సత్యము అని అన్నాడు. నీ వాక్య సారాంశము
సత్యము అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోకంలో మీరు గమనిస్తే సత్యం అంటే అర్థం ఏంటి? యథార్థమైందని, పవిత్రమైందని, లోపము లేనిదని, ఎట్లాంటి లస్ట్, కళంకము, మచ్చ, డాగు లేదనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి. కాబట్టి మహోన్నతమైనటువంటి వాక్యాన్ని గురించి, దేవుడి గురించి కీర్తనకారుడు దావీదు ఏం మాట్లాడుతుంటే, నీ వాక్య సారాంశము ఏంటట? సత్యము అని అన్నాడు. అది ఎవరి మాట? దేవుని మాట గనక నీ వాక్య సారాంశం సత్యము. దానిలో ఏముండదు, అబద్ధం ఉండదు, అవునా? దానిలో పాపం ఉండదు, అపవిత్రత ఉండదు, ఎలాంటి కళంకం ఉండదు. అది మహోన్నతమైనటువంటి దేవుని మాట కనుక నీ వాక్య సారాంశము ఎలాంటిది? సత్యము అని చెప్పుకొచ్చాడు కీర్తనకారుడైన దావీదు దేవుని మాట గురించి. కాబట్టి లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు అది ఇవాళ కొత్త నిబంధన క్రైస్తవులు మన జీవితాల్లో ఎంతవరకు అది అర్థమవుతుంది? ఎంతమంది ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎంతమంది ఆ వాక్యానికి లోబడుతున్నారో? రాజు అయినటువంటి దావీదుకి అర్థమైంది. ఇవాళ సామాన్యమైన మానవుడిగా జీవించే మానవులకు ఆ వాక్య సారాంశం ఏమనట్లేదు, అర్థం కావడం లేదు. అర్థమవుతున్నట్టే ఉంది, కానీ వ్యర్థమవుతుంది. ఆ వాక్య సారాంశము సత్యమని, సత్యమైతే నేను లోబడాలని, లోబడితే నేను విధేయత చూపాలన్న భావం ఇవాళ క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఎవరికి కూడా కనబడదనే భావాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి మానవుని జీవితాన్ని సరిచేసుకోవాలంటే ఏం కావాలా? ఏం కావాలా? వాక్యమే కావాలి. మానవునిక జీవితంలో ఖచ్చితంగా లోపం ఉంది. లోపాలు ఉన్నప్పుడు సరిచేసుకోవాలి. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, దిద్దుబాటు నాకేం కాదు, అసహ్యము కాదు అన్నాడు. అతడు కూడా, అనగా దావీదు కూడా దేవుని వాక్యానికి లేదా దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించిన కారణాన అతని దగ్గర దేవుని మాట వచ్చేసింది ఒక దినాన్న. ఎవరి ద్వారా? దావీదు కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటకి విరోధంగా పాపం చేసిన కారణాన ఈ భూమి మీద జీవించే మనకు కానీ, ప్రపంచంలో ఎవరికి కానీ, పాపం చేసేవారికి ఎవరికి నేను పాపం చేస్తున్నానని అనిపిస్తుందా? అనిపించదు, తెలీదు. పాపం చేస్తూకున్నా నేను పవిత్రంగానే ఉన్నాను, నేను పరిశుద్ధుడే, నేను పవిత్రుడే అని చెప్పుకుంటాం మనం. మన పాపాల శిష్ట ఎవరికి మనకు తెలియదు. ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. దావీదు ఆటోమేటిక్గా పాపం చేయగానే నా దాసుడు పాపం చేశాడో, నా దృష్టికి యథార్థంగా నడవడం లేదు, కాబట్టి నువ్వెళ్ళి నా మాటగా చెప్పని చెప్పి ఎవరు పంపించాడు? ప్రవక్త ఏంటాడు? నాతాన్ని పంపించాడు. దిద్దుబాటు అసహ్యమని ఆయన అనుకున్నాడా దావీదు? ఎవరవయ్యా నీవు నాకు చెప్పేంత సమర్థత నీకుందా అని చెప్పి దావీదు రాజు నాతాను ప్రవక్తను అన్నాడా మాట? అనలేదు. దిద్దుబాటు అసహ్యము కాకూడదు. దిద్దుబాటు అసహ్యమైందంటే నీ జీవితం ఏమవుతుంది? వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి అలాంటి పరమార్థమైనటువంటి దావీదు ఏమన్నాడు తెలుసు అంటే, నీ వాక్య సారాంశము సత్యము అని చెప్తున్నాడు. ఆ వాక్యానికి ఉన్న సారాంశము సత్యం ఎలాగో అనేది ఈ భూమి మీద జీవించే బాలుడినైనా, యవనస్తుడైనా, వృద్ధుడినైనా, ఈ భూమి మీద జీవించే ఎవరినైనా వారి జీవితాలను సరిచేసుకునేటువంటి గొప్ప ఎక్విప్మెంట్ లేదా అచీవ్మెంట్ ఆడుందంటే వాక్యంలోనే ఉంది. దయచేసి కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచన భాగాన్ని చూడండి. ఈ సమయంలో కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచన భాగాన్ని, 119వ కీర్తన 9వ వచన భాగాన్ని, యవనస్తులే కాదు, ఈ భూమి మీద రక్త మాంసములతో జీవించినటువంటి బాలుడైనా, యవనస్తుడైనా, స్త్రీలైనా, పురుషులైనా, వారు వయోవృద్ధులైనా లేదా యవనస్తులైనా, పెళ్లి చేసుకున్న వారైనా, పెళ్లి కాబోతున్న వారైనా, ఎవరైనా, ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ప్రతి వారు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందుకు వచ్చి మార్కు వేస్తూ నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునుడి చేతనే కదా అని అన్నాడు. ఏమంటారు? ఈ భూమి మీద జీవించే ప్రతి మానవునికి జీవితాల్లో పాపం అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ప్రతి మానవుల్లో పాపం ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని గ్రంథం మనకు బోధిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. ఆ పాపం చేసిన ప్రతి మానవుడు తన జీవితాన్ని ఏం చేసుకోవాలా?
శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ శుద్ధి చేసుకోవడానికి యాసిడ్ దగ్గరికి వెళ్తావా, పినాయిల్ దగ్గరికి వెళ్తావా, పెట్రోల్ దగ్గరికి వెళ్తావా? ఏడకు వెళ్ళినా నీ జీవితాలు, దేవుడు కోరిన జీవితాలు శుద్ధ అయ్యే ఛాన్స్ లేదన్నది వాస్తవం. కాబట్టి యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందని మాట్లాడుతూ నీ వాక్యమును ఏంటట, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అన్నాడు. అంటే వాక్యాన్ని నీ జీవితానికి నువ్వు అప్లై చేయకపోతే ఈ భూమి మీద జీవించిన నీ జీవితము ఏం కాదు, దేవుడు కోరిన పరిశుద్ధతలోనికి వచ్చే ఛాన్స్ లేదనే భావాన్ని స్పష్టంగా లేఖనాలు బోధిస్తున్నాయి. నీ జీవితం దేవుడు కోరినట్టుగా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, పవిత్రుడుగా, దేవునికి యథార్థమైన వాడుగా నువ్వు కనబడాలి అంటే నీ జీవితంలోకి ఏం రావాలా? ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, అధికారాలు కాదు, ఎస్టేట్లు కాదు, నీ జీవితంలో రావాల్సిందే రావాలా? నీ వాక్యం రావాలా? దాన్ని ఎరిగినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా వారు శుద్ధులవుతారు. అనగా ఏ జీవితానికైతే మాకు శుద్ధి అవసరం లేదు, మేము పరిశుద్ధులు అవసరం లేదనుకుంటే కనుక వారికి ఇద్దెంత పని లేదు. దేవుని వాక్యంతో ప్రపంచానికి పని లేదనే భావాన్ని కీర్తనకారుడైన దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇవాళ మనమంటే సామాన్యమైన ప్రజలం, కానీ ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆ రాజరికాన్ని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి అల్పుడుగా, అయోగ్యుడిగా, ఒక నామకార్థ, ఒక మానవుడిగా ఆయన మాట్లాడుతున్నట్టు మాటలు అవి. ఒక భక్తుడుగా మాట్లాడుతున్నాడు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నది చేతనే కదా వారు శుద్ధులవుతారు. అనగా వాక్యాన్ని ఏ మానవుడైతే విస్మరిస్తాడో, విడిచిపెడతాడో, అవాయిడ్ చేస్తాడో వాడి జీవితంలో పరిశుద్ధులయ్యేటువంటి యోగ్యత వారికి లేదనే భావాన్ని లేఖనాలు పరిశీలన చేస్తున్నాయి. ఆలోచన చేయమని మనవి. ఈ భూమి మీద జీవించే మన జీవితాలకు అనేకమైన ఆశలు ఉన్నాయి, అవునా కదా? ఒక రకమైన ఆశలు కాదు, అనేక రకమైన ఆశలు ఉన్నాయి ఈ భూమి మీద జీవించే మానవుడికి. సో మానవుడు అనగానే ఆశాజీవి, అవును కదా? మానవుడు అని చెప్పగానే ఆశాజీవి. రాజుగా ఉన్న ఆయనకి దేని మీద ఆశ ఉంది? జీవించే మనకి దేని మీద ఆశ ఉంది? ఇవాళ క్రైస్తవులుగా జీవిస్తున్నా మనకి దేని మీద ఆశ ఉంది? లోకం మీదనే ఆశ ఉంది. ఎందుకంటే ఇంద్రధనస్సు లాంటిదోయి ఇలలో సౌఖ్యం, ఇలలో లోకం కనుక దాని మీద ఉందో మనసు. కానీ రాజైనటువంటి దావీదు తన మాటలో జ్ఞాపకం చేస్తూ ఆయన ఆశ దేని మీద ఉంది? దయచేసి 119వ కీర్తన 74 వచ్చిన భాగం చదవబోతున్నాం ఈ సమయంలో. 74 వచ్చిన భాగాన్ని, 119వ కీర్తన 74 వచ్చిన భాగాన్ని మీరు గమనించగలిగితే, 119వ కీర్తన 74 వచ్చిన భాగాన్ని, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు అన్నాడు. దీని మీద ఉందంట ఆయన ఆశ. లోకం మీద లేదు, రాజ్యం మీద లేదు, అధికారం మీద లేదు, బంగారం మీద లేదు, దేని మీద ఆయన వ్యామోహం అనేది లేదు. దేని మీద ఉంది? కేవలము నీ వాక్యం మీద మాత్రమే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇవాళ దావీదును చూసినటువంటి మనం మన జీవితాల్లో మన ఆశ దేని మీద ఉందో ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేయండి, మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యమైన మానవుడిగా దావీదు భక్తుడిగా మాట్లాడుతూ నీ వాక్యం మీదనే ఆశ పెట్టుకుని ఉన్నాను అంటే ఇక నాకు వేరే ఆశ లేదు, నా ఆశ నీవు, నీ మాటే, ఇక నాకు వేరే ఛాన్స్, అధికారం లేదు అనే భావాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను రాజుగా ఉన్న నేను అలాంటి ఆశ పెట్టుకుంటే నీ యందు భయభక్తులుగా వారు ఏం చేస్తారు? నన్ను చూసి సంతోషిస్తారు అని చెప్తున్నాడు. ఇవాళ ఆలోచన చేసి చూస్తే ఎదుటివారు సంతోషాలకు మన జీవితాల్లో కారణాలు లేవు. మనకు మనంగా సంతోషపడ్డామన్నదే మన ఆలోచన కదా. మన జీవితాల ద్వారా మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండాలి, ఆ జీవితాలను బట్టి దేవునికి మహిమ రావాలన్న కాన్సన్ట్రేషన్, అలాంటి శ్రద్ధతో ఈ భూమి మీద బ్రతికే క్రైస్తవులు లేని వాళ్ళ. నేను బ్రతికాను, నా కుటుంబం బ్రతికింది, తెల్లారిపోయింది ఇక అంటే ఎవరితోటి మనకు పని లేదు అంటే అర్థం ఏంటంటే ఎవరికి వారుగానే ఎమునో తిరిగిన బతుకుతున్నామే కానీ క్రీస్తు నందున్నటువంటి దేవుని ప్రేమ మనం లోకానికి సాటే క్రమంలో లేమనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యం మీద ఏం పెట్టుకున్నాను?
ఆశ పెట్టుకుని ఉన్నాను నేను మాట మాట్లాడుతున్నాను. దయచేసి అర్థమవుతుంది కాకుండా 81 వచ్చిన భాగాన్ని చూడండి. 81 వచ్చిన భాగాన్ని, నీ రక్షణ కొరకు నా ప్రాణము ఏం చేస్తుందట, సొమ్మసిల్లుతున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నాడు. ఆశ అంటే ఎవరి దగ్గర చూడొచ్చు అంటే కేవలం భక్తులైనటువంటి దావీదు దగ్గర చూడొచ్చు. ఇక మనం ఎక్కడ చూడలేము ఆ ఆశ. ఆయన ఆశ ఎంత ఉన్నతమైందో, ఎంత విలువైందో, ఎంత ఘనమైందో, ఆ ఆశ ద్వారా దేవునికి ఎంత మహిమ కలుగుతుందో ఇక్కడ కాకుండా కూడా 42 కీర్తన భాగంలో కూడా రాశాడు. దుప్పి నీటి ఒగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం అన్నాడు. ఎక్కడ కూడా ఎవరు పోల్చలేదు, నీవు నేనే. ఎందుకంటే నీ మహిమ కోసమే నన్ను సృష్టించుకున్నావు గనక దేవా నీ కొరకు నా ప్రాణం, ఇది వరది, ఇది నీ ప్రాణమే, ఇది నీవు దయచేసిందే, నువ్వు ఇచ్చిందే కనుక నీ కొరకు దేవా నీ కొరకు నా ప్రాణము ఏం చేస్తుంది, ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది అని అన్నాడు. ఎవరి కోసమో కాదు. ఇవాళ మనం ఆలోచన చూసినట్టే మన కుటుంబాల కొరకు, మన కొరకు ప్రయాసపడినట్టుగా దేవుని కొరకు ప్రయాసపడేటువంటి క్రైస్తవులు ఉన్నారా? అదే చెప్తున్నాడు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, దేవా నీ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుతున్నది అన్నాడు. అంటే నిజమైన ఆశాభావానికి ఆశాకిరణం ఎవరయ్యానంటే కీర్తనకారుడు దావీదు మాత్రమే. కాబట్టి నీ వాక్యం మీద నేను పెట్టుకున్నాను, ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ రక్షణ కొరకు ఏం చేస్తున్నాను, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుతున్నది, నేను నీ వాక్యం మీదనే ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని అన్నాడు. ఆదరణకు అడుగుతున్నాడండి. ఎవరివ్వాలి ఆదరణ? ఎవరో ఫైట్లు తీసుకొచ్చి ఇచ్చేది కాదు ఆదరణ. ఎవరిచ్చేది? మహోన్నతమైన దేవుడిచ్చేదే. ఆ ఆదరణ వాక్యంలో దొరుకుతుంది కనుక ఆ వాక్యానికి సారాంశం, దానికి ఉన్నటువంటి విశిష్టత అనేది ఎవరికి అర్థమైంది? రాజైన దావీదుకి అర్థమైంది. అర్థమైన కారణాన అతడు మాట్లాడుతున్నాడు, తన భక్తి జీవితాన్ని ప్రపంచానికి వెల్లడి చేస్తున్నాడు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నేను నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుంది, సొమ్మసిల్లిపోయేంత ఆశ కేవలం నీ మీదనేనయ్యా దేవుడా అని చెప్పి రాజైనటువంటి దావీదు మాట్లాడుతున్న సందర్భాలు మనకు అర్థమవుతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద జీవించే దావీదైనా, సొలొమోనైనా, ప్రపంచంలో జీవించేటువంటి వారు ఎవరైనా సరే దేని బట్టి నడవాలా? దేని బట్టి నడవాలి? వాక్యాన్ని బట్టి నడవాలి. వాక్యాన్ని బట్టి నడిచేటువంటి క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్నారా అని మీరు ప్రశ్న వేసుకుంటే కనబడుతున్నారా? కనబడరు. వాక్యం ఒకలాగా, జీవితాలు నడకలో ఒకలాగా ఉన్నాయనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. అయినా అధికారం ఉన్నటువంటి రాజు, అవునా, రాజ్యమున్న రాజు, సైన్యమున్న రాజు తనకంటూ సపరేట్ మార్గాన్ని ఏర్పాటు చేయగలిగినట్టు సమర్థుడు అయిన, అవునా కదా? రాజు మాటకు ఎదురుందా? శాసనం, అది శాసనం. అలాంటి రాజు అయినటువంటి దావీదు కూడా నీ వాక్యాన్ని బట్టి మాత్రమే నేను నడుస్తున్నానే మాట జ్ఞాపకం చేస్తుంది. దయచేసి గ్రంథం చదవబోతున్నాం. 119వ కీర్తన 17వ వచన భాగాన్ని, 119వ కీర్తన 17వ వచన భాగాన్ని మీరు చూడగలిగితే మాటలు రాయబడి ఉన్నాయి. 119వ కీర్తన నీతి గల నీ విధులను నేను నేర్చుకున్నట్లు కొన్ని విషయం. 119వ కీర్తన 17వ వచనం, క్షమించండి, 17వ వచనం, 17వ వచన భాగాన్ని, 119వ కీర్తన 17వ వచన భాగాన్ని, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందునన్నాడు. నేను రాజునైనా సరే, రాజ్యాన్ని పరిపాలన చేసే రాజునైనా, నాకు సైన్యమున్నా, రథమున్నా, రౌతులున్నా, నాకు నా రాజ్యంలో సర్వాన్ని నేను కలిగి ఉన్నా, నేను వేటిని బట్టి నడవను. దేన్ని బట్టి నడుస్తాను? కేవలం నీ వాక్యమును బట్టి మాత్రమే నేను నడుచుకొందును.
నడుచుకొందును. ఇవాళ దేవుని ఆరాధిస్తూ ఉన్నామని చెప్పుకునేటువంటి క్రైస్తవులకు ఎవరికైనా ఇలాంటి కమిట్మెంట్ ఉందా? తండ్రి, కేవలం గ్రంథాన్ని మాకిచ్చావు, గ్రంథములో ఉన్న కేవలం నీ వాక్యానుసారంగా మాత్రమే నేను నడవగలను అనే ఆలోచన ప్రపంచానికి ఉందా అని అంటే లేదనే భావాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రార్థనకి వెళ్ళే ప్రతి వారికి గ్రంథం కావాలి, అవునా కదా? గ్రంథం కావాలి. కానీ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటల్లో మాత్రం అవసరం లేదు. అవసరమా? అవసరం లేదు. అంటే దేవుని మాటలు అవసరమైతే దేవుడు చెప్పింది చెయ్యాల. దేవుడు చెప్పింది చేయకుండా ఉండాలి అంటే ఏం కావాలా? లోకం కావాలి. కాబట్టి కీర్తనాకారుడైన దావీదు ఏమంటాడనంటే, నీ వాక్యాన్ని బట్టి మాత్రమే నేను నడుస్తాను. ఐఎమ్ వాకింగ్ విత్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద మాత్రమే నేను నడుచుకుందునేటువంటి మాటలో ప్రమాణపూర్వకంగా పలుకుతున్నట్టుగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఇవాళ అలాంటి ఆలోచన నేటి క్రైస్తవ జీవితాల్లో ఉందా అని అంటే కనబడుతుందా? అలాంటి కనబడదు. అంటే నిజంగా వాక్యం మీద కానీ దేవుని మీద కానీ ఏమి లేదు, శ్రద్ధ కానీ భక్తి కానీ వినయం కానీ విధేయత కానీ ఏమీ వాళ్ళ ప్రపంచానికి లేవు. ఏదో ఆదివారం వస్తుంది కదా, ఆదివారం హాలిడేగా ఇచ్చారు, ఏదో ఆచారంగా వెళ్ళాలి రావాలి తప్ప వాక్యం మీద ఇవాళ క్రైస్తవ విశ్వాసులకు ఏమి లేదంటే సరైనటువంటి అవగాహన ఆలోచన లేదు. రాజు అయినటువంటి దావీదుకు ఉండింది కనుకనే నీ వాక్యమును బట్టి మాత్రం నేనేం చేస్తాను, నడుచుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్న మాటలు. నడుచుకుంటాను, వాక్యాన్ని బట్టి మాత్రం నడుస్తానంటే వాక్యానికి విరుద్ధంగా నేను ఏం చేయలేను, నడవలేను అని చెప్పి తెలుస్తున్నాడు. నడవలేను నేను, నీ వాక్యాన్ని బట్టి నేను నడవగలనటువంటి కమిట్మెంట్ ఆయన కలిగి ఉన్నాడు. ఇవాళ క్రైస్తవులుగా మన జీవితంలో అలాంటి కమిట్మెంట్ ఉందా అని అంటే కనబడదు. ఏదైతే నడుస్తున్నాం కదా, నడుస్తున్నాం కానీ ఎక్కడ నడుస్తున్నాం అనేది క్లారిటీ లేదు. నడుస్తున్నావు. చాలామంది నిద్రలో నడుస్తూ ఉంటారు, చాలామంది నిద్రపోతా నడుస్తూ ఉంటారు, ఎవడో నడుస్తూ ఉంటారు. ఎక్కడ నడుస్తారు? చివరికెళ్ళి గుంట్లో పడుస్తారు, అంతే కదా. నిద్రపోయే వాళ్ళు నడుస్తారు క్లారిటీగా. కాబట్టి భూమి మీద జీవించే మనం కూడా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా దేవుని వాక్యమైనటువంటి ఆయన మార్గంలో నడవగలిగితేనే మనం క్షేమంగా గమ్యాన్ని చేరగలం. దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఎక్కడో నడుస్తూ ఉన్నామనే భ్రమలో ఉంటే ఏడబడతాడు వెళ్ళి అంటే గుంట్లో పడతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇచ్చినందుకు నీ అడుగులు స్థిరపరిచి వాక్యానుసారం నడుచుకోవడం కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టి ఎవడో నువ్వు నడవాలని ఉభ్రమ పడితే నిన్నెవడో బాగు చేయలేడు. వాళ్ళ ప్రపంచాన్ని బాగు చేయడం కొరకే దేవుడు వాక్యాన్ని నీకు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని విస్మరిస్తే దేవుడు కూడా ఏమి చేయలేడు. ఏం చేస్తాడా? ఏమి చేయలేడు. కాబట్టి నేను వాక్యానుసారంగా నడుచుకుందునంటే మాటని కీర్తనకారుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా ఇవాళ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యము ఆ రోజు దావీదుకి ఇచ్చాడు. ఆ దావీదుకి ఇచ్చినటువంటి వాక్యం దేనికి ఇచ్చాడంటే నన్ను దుష్టత్వములో నుంచి తప్పిస్తావంటున్నాడండి. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మంచేదో చెడేదో, నీతేదో న్యాయమేదో, క్రమమేదో అక్రమేదో నీకు ఎరగడానికి దేవుడు ఏమిచ్చాడు? వాక్యం అనే గ్రంథాన్ని నీకు ఇచ్చాడు. కానీ ఇవాళ అది కేవలం ఆదివారం వస్తే సంకలో పెట్టుకోవడానికి, మిగిలిన రోజుల్లో తలావులు పెట్టుకోవడానికి గ్రంథం ఇవాళ ఉపయోగపడుతుంది. కానీ దాని లోతైన మర్మాన్ని, లోతైన సత్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరగలేని, గ్రహించలేని అజ్ఞానం క్రైస్తవం ఇవాళ లోకంలో ఉండిపోయింది. ఎన్ని గ్రంథాలు ప్రింట్ అయితే ఏమి, ఎన్ని గ్రంథాలు అమ్ముడుపోతే ఏమైంది? ఏమైనా ఉపయోగమా? అమ్మడం కొనడం పెద్ద సమస్య కాదు. ఆ చదువుకున్న గ్రంథంలో ఉన్న దేవుని నిజమైన ఉద్దేశాన్ని ఎరగడమే పరమార్థం. అది ఇవాళ జీవితాల్లో కనబడదు. కానీ చదువు వచ్చినా రాపోయినా అందరి దగ్గర గ్రంథం ఉంది. కానీ చదువుకున్న వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి, చదువు లేని వారి జీవితాలు అలాగే ఉన్నాయి. చదువు లేని వాళ్ళు చీకట్లు నడుస్తున్నారు వాక్యానికి విరుద్ధంగా, చదువుకున్న వారు కూడా వాక్యానికి విరుద్ధంగానే నడుస్తున్నారు. కానీ దావీదు రాజు ఏమన్నాడు? నేను నీ వాక్యానుసారంగా ఏం చేస్తాను, నడుచుకుందును అన్నాడు. ఆ వాక్యానుసారంగా నడిచేటువంటి దావీదైనా, నీవైనా, నేనైనా, ప్రపంచంలో వారు ఎవరైనా వారిని ఆ వాక్యం ఎక్కడో నడిపించదంటే దుష్టత్వంలో నుంచి బయటికి నడిపిస్తుంది. దయచేసి 119వ కీర్తన భాగం 101 వచ్చిన భాగం చదవబోతున్నాం ఈ సమయంలో. కీర్తన గ్రంథము 119వ కీర్తన 101 వచ్చిన భాగాన్ని. నేను నీ వాక్యము అనుసరించున్నట్లు
దుష్ట మార్గములో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి? కేవలం నీ వాక్యం. నీ వాక్యము అంత శ్రేష్టమైంది, అంత బలమైంది కనుకనే నీ వాక్యాన్ని అనుసరించినటువంటి చేత నేను ఎక్కడి నుంచి నా పాదములను ఎక్కడి నుంచి దుష్ట మార్గములో నుండి, వాక్యాన్ని అనుసరించలేని వారందరూ నడిచే మార్గం ఏ మార్గం? దుష్టుడు మార్గమే. ఎందుకనంటే వాక్యాన్ని చాలామంది వింటారు కానీ వినిన వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయాల్లోకి వెళ్ళాలి. ఆ హృదయం వారిని నడిపిస్తే వారు విలువలు నడుస్తారు. కానీ చాలామంది వాక్యాన్ని వింటారు కానీ లోపలికి వెళ్ళదు. చాలామంది వాక్యాన్ని వినరు, వాక్యాన్ని నమ్మరు, వాక్యానికి లోబడరు. చదవడానికే చదువుతూ ఉంటారు, వినడానికి వింటానే ఉంటారు, కానీ ఏం చేయరు? గ్రహించేటువంటి గ్రహింపు హృదయంలో వారికి లేని కారణం చేత ఆ వాక్యాన్ని ఎవరు ఎత్తుకెళ్తారు? విత్తనం ఉంటే వాక్యమనే విత్తనం లోపలికి వెళితే ఏదో ఒక సమయాన్ని హృదయంలో చిగురించింది, మొలకొచ్చుద్ది. కానీ అసలు అక్కడ విత్తనాల యొక్క రోట్లే లేకుండా చేస్తే అడేమవుతుంది? ఎంటీ ల్యాండ్, ఇది ఖాళీ హృదయం కాబట్టి ఏం చేయలేము. కాబట్టి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నీ వాక్యమును అనుసరించుడు చేత నా పాదములు ఎక్కడి నుంచి? దుష్టత్వములో నుండి తొలగించుకొనుచున్నాను అన్నాడు. దుష్టుడు మార్గం దేవునికి వ్యతిరేకమైనది, దేవుడు స్నేహించేది కాదు. కాబట్టే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా అన్నాడు. ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే దుష్టుడుల యొక్క మార్గంలో నడుస్తారో వాడు దేవునికి శత్రువు. కాబట్టే లేఖనాలు బోధిస్తున్నాయి, మీరు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారనంటే చాలా జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవులుగా ఆరాధన చేస్తున్నారంటే మీ సహవాసం గొప్పది, మీ విశ్వాసం గొప్పది, మీరు జీవించే మీ జీవితాలు గొప్పవి కనుక. కాబట్టి మొదటి కొరింథీ పత్రికలో రాయబడింది, దుష్ట సాంగత్యము, చూసారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్ది అన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా జీవించే మన జీవితాల్లోకి విలువైంది, ఘనమైంది ఏంటంటే ఈ భూమి మీద మన హృదయాల్లో ఊహించుకున్న లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కాకూడదు. దేవుడు కోరిన మన జీవితాల్లో నిజమైన ఉద్దేశం సఫలమవ్వాలి అంటే కేవలం అది వాక్యం మాత్రమే. ఆ వాక్యం మీద ఉన్న పట్టు దావీదుకు ఉండింది. కాబట్టి నీ వాక్యమును అనుసరించి నడుచుడు చేత నేను దుష్ట మార్గముల నుండి నా పాదాలను తప్పించుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇవాళ ఆ వాక్యానికి ప్రయారిటీ ఎవరు ఇవ్వరో వారు నడుస్తారు, దుష్టుని యొక్క మార్గాల్లో నడుస్తారు, దుష్టత్వంలోనే ఉంటారు. వాళ్ళు దేవుని మార్గంలో ఉండే ఛాన్స్ వారికి లేదు అనే భావాన్ని స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి రాజుగా నేను కేవలం నీ వాక్యాన్ని బట్టి మాత్రం నడుస్తూ నా పాదాలు దుష్టుని యొక్క మార్గాల్లోనికి వెళ్లకుండా నేను నా పాదాలను సేఫ్ రక్షణగా నేను నడుచుకుంటున్నాననే మాటని సగర్వంగా చెబుతున్నాడు రాజైన దావీదు. ఆ వాక్యాన్ని వినే మనం మన జీవితాలను ఏ మార్గంలో నడిపిస్తున్నాం? ఇవాళ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నా, లోకాన్ని అనుసరిస్తూ దుష్టుని యొక్క మార్గాల్లో ఉన్నాయనే విషయాన్ని ఎవరికి వారు ఏం చేసుకోవాలా? విమర్శ చేసుకుంటే కనుక మన జీవితాలకు శ్రేష్టమైనటువంటి దీవెనలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి భూమి మీద మనకు అడుగులున్నాయి, మనకు ఉద్దేశాలు ఉన్నాయి, మనకు తలుపులు ఉన్నాయి. ఈ భూమి మీద నువ్వు ఏమైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు ఏమైనా ఉండు, కానీ నీ అడుగులు, నీ ఆలోచనలు, నీ తీర్మానాలు, నీ ఉద్దేశాలు, నీవు చేసేట్టు ఎవ్రీథింగ్, నువ్వు చేసే సమస్తము కూడా వాక్యం మీద మాత్రమే బేస్ అయి ఉండాల. వాక్యం మీద మాత్రమే బేస్ అయి ఉండాల. దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని నిర్మాణం చేశాడు. దేన్ని బేస్ చేసుకొని చెప్పండి? దేవుడు ప్రపంచాన్ని నిర్మాణం చేశాడు దేన్ని బేస్ చేసుకొని? వాక్యాన్ని బట్టి మాత్రమే. నీ జీవితంలో బేస్ అవ్వాలి దేని మీద? వాక్యం మీద మాత్రమే. అలా ఉందా? దేవుడు చేశాడు తన సృష్టిని. కాబట్టే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనే విషయం చదువుతాం. ఇవాళ నువ్వు జీవించే భూమి, కనబడే సృష్టి యావత్తు దేని మీద? దేవుని వాక్యం అనే మాట మీద మాత్రమే సృజించబడింది. అదే దేవుని వాక్యం అనే మాట మీద నీ జీవితాలు స్థిరపరచబడుతున్నాయా, కట్టబడుతున్నాయా, అలా ఉన్నాయా అని అంటే ఎక్కడ ఆధారాలు లేవు.
అసలు అంటే వాక్యానికి క్వైట్ ఎగ్నెస్ట్గా ఇవాళ భూమి మీద మానవులుగా జీవిస్తున్నామే కానీ వాక్యానికి మనకి మన జీవితాలకి ఎలాంటి అవినాభ సంబంధమో లేదనే భావనే గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ కీర్తనకారుడు ఏం జ్ఞాపకం చేస్తాడు దయచేసి 119వ కీర్తన 133 వచ్చిన భాగాన్ని 119వ కీర్తన 133 వచ్చిన భాగాన్ని నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ ఏ పాపమును నన్ను ఏలనీయద్దు అన్నాడు. ఆలోచన చేయాలి. గ్రంథాన్ని చదవడం ఒక ఎత్తు అయితే ఆ చదవబడుతున్న ప్రతి వాక్యాన్ని ఏం చేయాలా? క్లారిటీగా ఆలోచన చేయాలి. వాక్యాన్ని చదివేటప్పుడు కానీ వాక్యాన్ని వినేటప్పుడు కానీ జనాలు ఇవాళ ఆలోచన చేసే క్రమంలో లేరు. ఒకటి మాత్రం చేయగలరు, పెట్టుబడి లేకుండా ఏం చేయగలరు? వాక్యం చెబుతున్న సందర్భాల్లో కానీ వాక్యం వింటున్న సందర్భాల్లో కానీ జనాలకు వచ్చేది ఒకటి పెట్టుబడి లేకుండా ఏమొచ్చింది? మనం ఆలోచన చేయాలి. మనము దేవుని వాక్యమైనటువంటి పరమార్థం ముందు ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలి. కానీ ఆలోచించి మనం ఏం చేస్తామంటే ఆవేశపడతాం. ఆలోచన చేయండి. ఆవేశం కాదు మనకు రావాల్సింది. కాబట్టి కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్నాడు, తెచ్చి మీరు గమనించగలిగితే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము అని అన్నాడండి. చూసారా? ఏ పాపము నన్ను ఏలకూడదు, నీ వాక్యం మాత్రమే నన్ను ఏనేలా ఏలుబడి చేయాలి నా హృదయ సామ్రాజ్యాన్ని అనే మాటని రాజైన దావీదు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎవరికయ్యా కోరిక ఉంది? ఇవాళ కేవలం నీ వాక్యం మాత్రమే నా మీద పరిపాలన చేయాలన్న ఆలోచన ఎవరికి ఉంది? వాళ్ళ ఎవరికన్నా ఉందా? రాజైన దావీదుకి అర్థమైంది. ఏ పాపము నన్ను ఏలనీయొద్దన్నాడు. నిజంగా ఈ భూమి మీద జీవించే ప్రతి వారి జీవితాల్లో ఎవరు ఏలుబడి చేయాలా? ఎవరు ఏలుబడి చేయాలి అంటే మన హృదయమైనటువంటి గొప్ప సామ్రాజ్యానికి, దావీదు పరిపాలన చేసినటువంటి ఇశ్రాయేలు సామ్రాజ్యం కంటే కూడా, ఈ కనబడుతున్న భూ ప్రపంచం కంటే కూడా విశాలమైన సర్వ సమృద్ధి అయినటువంటి సామ్రాజ్యం ఏదయ్యా దేవుడు చూస్తానంటే నీ హృదయం మాత్రమే అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి ఆ హృదయాలలో ఎవరై ఉండాలా? ఆ హృదయాలకు రాజు ఎవరై ఉండాలి అంటే వాక్యమై ఉన్నా యేసుక్రీస్తు అయి ఉండాలి. ఏదో చెప్పుకోవడానికి పెదాల మీద లిప్స్ మీద వాడతాం ప్రభువా అనగానే జరిగేది ఏమీ లేదు. ఆ వాక్యం అనే సారాంశం ఎక్కడ ఉండాలా? నీ హృదయాల్లో ఉండాలి. కాబట్టి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయొద్దు అంటున్నాడు. అంటే పాపము ఆ వ్యక్తి ఏలుబడి చేశాడు అంటే అతను లీడ్ చేస్తుంది ఎవరు? సాతానుడనేగా. కాబట్టి పాపమే అతని జీవితంలో లేకపోతే ఏలుబడి చేసే దేవుడనేగా. కాబట్టి ఏ పాపము నా మీద ఆయనేగద్దు, పరిపాలన చేయొద్దు, నీ వాక్యానుసారంగా మాత్రమే నన్ను ఏలుబడి చేయాలి. నీ మాట మాత్రమే, నీ మాటే వాక్యం అంటే ఏదో కాదు, నీ మాటే నన్ను ఏలుబడి చేయాలా. ఇక ఎవరు నా మీద ఏలుబడి చేయకూడదన్న భావాన్ని, ఉద్దేశాన్ని రాజైన దావీదు కలిగి ఉన్నాడు. ఇవాళ ఎవరయ్యా ఆ ఉద్దేశాన్ని కలిగిన క్రైస్తవులు ఇవాళ భూమి మీద అంటే ఏమి లేదు. క్రైస్తవులమే. కానీ మన మీద ఏం పరిపాలన చేస్తా ఉంటుంది? డబ్బులు పరిపాలన చేస్తాయి. మన మీద ఏం చేస్తాయి? బంగారం పరిపాలన చేస్తాయి. ఎస్టేట్లు, అధికారాలు ఉన్నటువంటి సర్వ సమృద్ధి చేత అవి మన పరిపాలన చేస్తాయి. అవును కదా? మనకి ఇవాళ ప్రయాణం ఉంది, ప్రయాణానికి వెళ్తాం. ఎవరిని విడిచిపెడుతున్నాం? ఇవాళ దేవుడిని విడిచిపెడుతున్నాం. మనం ఇదే విడిచేసేది ఎవరు? ప్రయాణం. కాబట్టి భూమి మీద దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీని దేవునికి ఎవరైతే ఇవ్వరో వారు దానికి దాసులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. వారి మీద ఏలుబడి చేసేది, వారు దేన్నైతే కలిగి ఉన్నారో వారి మీదే అవి ఏలుబడి చేస్తాయి. కానీ రాజైనా నాకు అవసరం లేదు, నేను శ్రీమంతుడైనా సామంతుడైనా నాకు అవసరం లేదు, నీ మాట మాత్రమే నన్ను ఏలుబడి చేయాలి. ఇంకా ఎవరికి ఎలాంటి అధికారం అథారిటీ నేను ఇవ్వట్లేదనే విషయాన్ని రాజైన దావీదు పలుకుతున్నాడు. కానీ క్రైస్తవులుగా ఇవాళ మన జీవితాల్లో ఎవరో కేవలం నీ మాట మాత్రమే నేను పరిపాలన చేయించబడాలన్న ఆలోచన కలిగి ఉంటారని అంటే లేదు. ఆ వాక్యానికే వాళ్ళ ప్రయారిటీ లేదు. వాళ్ళ ప్రపంచంలో అన్నిటికి ఉంది. కులాలకు ఉంది, కచ్చడలకు ఉంది, కుల సంఘాలకు ఉంది. ఈ భూమి మీద జీవించే ప్రధానికి ప్రయారిటీ ఉంది. కానీ క్రైస్తవ జీవితాల్లో దేనికయ్యా వాక్యం లేదంటే ఒకే ఒకటి, అది వాక్యం మాత్రమే. అవును కదా? వాక్యమే. ఇవాళ లోక సంబంధమైన కట్టు చేతనే ప్రపంచం సమాధికి వెళ్తుంది. కానీ
వాక్యానుసారంగా జీవితాలు కట్టుకోవడం లేదన్నది వాస్తవం. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఏ కట్లతో జీవించినా నీ జీవితం పరమార్థం శూన్యమే. కానీ ఏ కట్లు చేత జీవించబడాలంటే వాక్యం అనే కట్టు చేత మాత్రమే మనం జీవించాలా. అది లేదు ఇవాళ ప్రపంచంలో ప్రియమైన వాళ్ళరా. కాబట్టి రాజైన దావీదు పలుకుతున్నాడు, నీ వాక్యమును అనుసరించి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపాన్ని నన్ను ఏలనియద్దనే మాటని రాజైన దావీదు పలుకుతున్నాడు. చాలా ఎంత ఉన్నతమైన మాట ఆలోచన చేయండి. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి వారు కేవలం నీ వాక్యమే నీ మాట అన్నటువంటి భావంతో బ్రతికేటువంటి క్రైస్తవులు చాలామంది లేరు. వాళ్ళ ఏదో భ్రాంతిలో, అంటే అర్థం ఏంటి, అలాంటి ఆలోచనతో బతుకుతున్నారు కానీ, అలాంటి భ్రమలో బతుకుతున్నారు కానీ, వాక్యం అనే భ్రమలో బతుకుతున్నారు కానీ వాక్యాన్ని వారి జీవితాల్లోకి, వారి హృదయాల్లోకి ఏం చేయట్లేదు, ఆలోచన చేయట్లేదు, రానిట్లేదు. హృదయాల్లోకి దేవుని వాక్యం వెళ్ళడం లేదు. వాక్యం గనక హృదయాల్లోకి వెళితే ఆ వాక్యానికి ఉన్న స్టెబిలిటీ, స్టామినా ఏంటో హెబ్రీ పత్రిక 4:12 చెప్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయి ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మటుకు దూరుసు, హృదయం యొక్క ఆలోచన తలపులేసుది, శోధించేటువంటి గొప్ప ఖడ్గం అది. లెస్ దెన్ చాయిస్ కాదు. అంటే రెండంచులు ఖడ్గం అంటారు చాలా మంది, కానీ లెస్ దెన్ చాయిస్ కాదు, అది మోర్ దెన్ చాయిస్. అక్కడ అన్నాడు రెండంచులు గల ఖడ్గము కంటే అన్నాడు, అంటే మోర్ దెన్ చాయిస్, అక్కడ లెస్ దెన్ చాయిస్ కాదు. అక్కడ మీరు చూస్తే రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయి ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు హృదయం యొక్క తలంపులో శోధించేది దేవుని వాక్యం. అది హృదయాల్లోకి వెళితే అది పనిచేస్తుంది. వెళ్ళటం లేదు వాళ్ళ ప్రపంచానికి. ఏదో ఆదివారం వచ్చింది వెళ్ళాలి కాబట్టి ఏదో ఈ సేవను వినేసి ఈ సేవను వదిలిపెడితే అది ప్రయోజనం కాదు. కాబట్టి అలాంటి ఉన్నతమైన ఆలోచన దావీదురాజు కలిగి ఉన్నాడు. కాబట్టి నీ వాక్యమును అనుసరించి నా హృదయం స్థిరపరచు, ఏ పాపను నన్ను ఏలనీయద్దు, కేవలం నా మీద ఏలుబడి చేసింది అంటే అది నీ మాట అయి ఉండాలా, అది నీ వాక్యమై ఉండాలి. ఇక వేరే దానికి ఎలాంటి అధికారం లేదనే భావాన్ని రాజు ఉద్దేశం కలిగి ఉంటే, ఇవాళ క్రైస్తవులుగా దేవుని పిల్లలకు కూడిన మన ఉద్దేశాలు, మన జీవితాల్లో మనం ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం? మనల్ని ఏలుబడి చేస్తుంది ఎవరు? డబ్బు చేస్తున్నా, బంగారం చేస్తున్నా, అధికారం చేస్తున్నా, ఇంకేమైనా చేస్తున్నాయా? మనల్ని ఆలోచన చేయమని మనవి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి నీ వాక్యమును అనుసరించడం చేత మనుషులకి ఏం కలుగుద్ది? నీ వాక్యమే అనుసరిస్తే, ఎగ్జాక్ట్గా నీ వాక్యమే అనుసరించేవాడవైతే, వాక్యానికే లోబడేవాడవైతే నీకేం కలుగుద్ది అంటే ఏం కలిగిద్ది? ధనం కలిగిద్దా? అష్ట ఐశ్వర్యాలు, ధనంలో దానిక్యాలు, మేడల మీద కలుగుతాయా? ఏమండి, ఇవాళ ప్రపంచమంతా దీనికోసం ఉంది. ఏదో క్రైస్తవులుగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకునే ప్రపంచం అంతా కేవలం ధనం కోసం, అష్ట ఐశ్వర్యాల కోసం, పిల్లల కోసం, ఆరోగ్యాల కోసం, ఇహలోక సంబంధమైన ఆలోచనల కొరకు మాత్రమే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. కానీ నిజమైన పరమార్థం కొరకు ఎవరు అనుసరించడం లేదు. కాబట్టి భూమి మీద చాలా విశిష్టమైనది అది. ఆ వ్యక్తి చాలా పవిత్రుడిగా ఉంటాడన్న విషయాన్ని లేఖనం బోధిస్తున్నది. దయచేసి ఒకసారి 119వ కీర్తన భాగం 38వ వచన భాగం మీరు చదవగలిగితే, 119వ కీర్తన 38వ వచన భాగాన్ని, 119వ కీర్తన 38వ వచన భాగాన్ని, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అన్నాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది అన్నాడు. నువ్వు ఇచ్చే వాక్యాన్ని బాగానే ఉంది, అది ఏడుందండి? నీవిచ్చిన వాక్యం మా దగ్గరే ఉంది. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టిస్తుందని చెప్పి చెబుతున్నాడు దావీదు భక్తుడు. కానీ ఆ వాక్యం ఏడుంది? కేవలం సంకల్లోనే ఉంది, ఎడకెళ్ళలేదు, హృదయాల్లోనికి వెళ్ళడం లేదు. కాబట్టి హృదయాల్లోనికి వాక్యం వెళ్తే అప్పుడు భయం స్టార్ట్ అవుద్ది. కాబట్టి వాళ్ళ భయం ఉందా? వాక్యమన్నా దేవుడన్నా ఉందా? ఎక్కడా కూడా ఏదో నటించేటువంటి ఆలోచనలు కనబడుతున్నాయి కానీ, ఏదో క్రైస్తవులమైనటువంటి భ్రమలో బతుకుతున్నాయి కానీ వాళ్ళ ప్రపంచం వాక్యానుసారంగా భయపడే ఉన్నారా ప్రపంచంలో అంటే వేళ మీద లెక్క పెట్టచ్చు వారిని. కాబట్టి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తే, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమేదో పుట్టించుద్ది. ఆ భయము మానవుడిని ఏం చేస్తుంది? ఏం చేసి తెలుసా? కీర్తనకారుడు 19వ కీర్తన మాట్లాడేశాడు ఆ మాటని, యెహోవా యందైన భయము పవిత్రమైంది అన్నాడండి. అంటే ఆ వాక్యానుసారంగా ఎవరైతే వాడి జీవితాన్ని కట్టుకుంటారో ఆయన కానీ ఆమె కానీ ఎలా ఉంటారు? పవిత్రంగా ఉంటారు.
కాబట్టి గ్రంథం బోధిస్తుంది, నీవిచ్చిన వాక్యమును మనుషులలో నీ భయమును పుట్టించుద్ది. ఆ భయం వల్ల మానవుడు ఎలా ఉంటాడు? పవిత్రంగా ఉంటాడు. ఎవరిలాగా? ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి సుడిగుండల్లా మనిషి జీవిస్తూ ఉన్నా యోబులాగా, యోసేపులాగా ఎలా ఉంటాడు? పవిత్రంగానే ఉంటాడు. పాపానికి చోటు లేదు, ఎప్పుడూ లేదు. ఆ వాక్యానికే ప్రయారిటీ ఇస్తే ఆ మనిషి పాపం చేయలేడు. కాబట్టి నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టించుద్ది కనుక ఆ వ్యక్తి ఎక్కడున్నా, ఆదివారమైనా సోమవారమైనా, అది ఏ వారమైనా, ఎనిబడి ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి చాలా భయంగా ఉంటాడు. భయంగా ఉన్న వ్యక్తి పవిత్రంగా ఉంటాడు దేవుని దృష్టిలో. ఇవాళ భయం లేని కారణాన్నే, అనగా వాక్యం మనసులో లేదు, భయం రాదు. భయం లేని వ్యక్తి ఏం చేస్తాడు? పాపాలు చేస్తాడు. పాపాలు చేసిన వ్యక్తి ఏమవుతాడు? దేవునికి దూరం అవుతాడు, దుష్టత్వంలో ఉంటాడు. కాబట్టి వాళ్ళ ప్రపంచమంతా దేవునికి దూరం అవడంగా కారణం ఏంటంటే వాక్యం యొక్క సారాంశము హృదయాల్లోకి వెళ్ళకపోవడం, ఆ వాక్యం వారికి భయాన్ని ఇవ్వకపోవడం, వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపాలు చేయడం. దీని కారణాల వల్ల లోకం అవాయిడ్ చేయబడుతున్న విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి కీర్తనకారుడు అంటే నీవిచ్చిన వాక్యము మనుషులలో భయాన్ని పుట్టించుద్ది అన్నాడు. ఇవాళ భయం లేని కారణం మనకు చెప్తారా మీకు? ఇవాళ ప్రజలు భయపడటం లేదు. ఆరాధనకి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళండి, అసలు క్రైస్తవ జీవితాల్లో ఆదివారమే కాదు, వారాల్లో అన్ని వారాలు ఏడకోసారి తిరుగుతూనే ఉంటారు. మనమంటే ఒక ఆదివారం తప్ప మళ్ళా రెండోసారి కనపడం. కానీ ఇవాళ నిజమైనటువంటి భక్తులుగా శరణం అవుతున్న వారు ఏడకేడకో తిరుగుతూ ఉంటారు. అసలు వారంలో ఈ వారం ఖాళీ ఉందని చెప్పడానికి లేదు, ఎక్కడికోసారి తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి తిరిగినా ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ఏం లేదంటే నిజంగా భయం లేదని చెప్తుంది గ్రంథం. ఎందుకు లేదు భయం? ఎందుకు భక్తిహీనులుగా మారుతున్నారో? భయపడని వాడు భక్తిహీనుడు, భయపడేవాడు భక్తుడు. ఆ భక్తుడు, నిజమైన భక్తుడు ఎవరయ్యా అంటే వాక్యానికి ప్రయారిటీ ఇచ్చినవాడు భక్తుడు. వాక్యానికి ప్రయారిటీ ఇవ్వని వాడు ఎవడాడు? భక్తిహీనుడు. కాబట్టి భక్తిహీనుడు ఎందుకు భయపడతలేదు దేవునికి? ఎందుకు భయపడతలేదు? పాత నిబంధనల భయానికి కొత్త నిబంధనల భయానికి వ్యత్యాసం ఏంటి? పాత నిబంధనల ప్రజలు భయపడేవారు దేనికి? కొత్త నిబంధనల ప్రజలు ఎందుకు భయపడతలేదు? పాత నిబంధనల ప్రజలు వారికి ఒక చట్టం ఉంది. ఏంటిది? అది ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు మీరినా ఏనేలా? ఎవరు మీరినా ఏనేలా? సమాజంలోకి వారిని బయటికి తీసుకొచ్చి తలా ఒక రాయేసి సంపాలి వారి సిస్టమేటిక్లో. అలాంటి వ్యక్తి పాపం చేయగలుగుతాడా? పాపం చేసి ముందు ఏమని అర్థమవుద్ది? ఇక నాకు మరణమే శరణ్యము, నేను పాపం చేయకూడదని భయపడతాడు ప్రతి మానవుడు. ఇవాళ అలాంటిది ఉందా? లేదు. అలాంటి పనిష్మెంట్, శిక్షావిధి లేని కారణాన్న ప్రజలు భయపడతలేదన్న భావాన్ని నేను మీకు ఒక మాట బయటకు వస్తున్న ప్రసంగి గ్రంథం చదువుతున్న ఈ సమయంలో. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచన భాగాన్ని, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచన భాగాన్ని, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవట చూసి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని చెప్పుకొచ్చాడు కీర్తనకారుడు సొలొమోను. ఏం చెప్పుకొచ్చాడు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రమే అంటే అర్థం ఏంటి? వెంటనే కలగపోవుడు చేత ప్రజలకి ఏం లేదు, భయం లేదు. ఆయన పెద్ద పాపం చేశాడు, నేను ఆయన చూసి చిన్న పాపం చేస్తే ఏమైంది? ఆయన క్షేమంగానే ఉన్నాడు, నేను క్షేమంగానే ఉన్నాను. పాపం చేసేవాళ్ళు క్షేమంగానే ఉన్నారు, నేను క్షేమంగానే ఉన్నాను. వాళ్ళకి ఏమీ లేదు, నాకు లేదన్నటువంటి భ్రమలో ఇవాళ క్రైస్తవులు బ్రతుకుతున్నారు. పాత నిబంధనలు లాంటి ఛాన్స్ ఉందా? పాపం చేస్తే రోజులు ఇవాళ కోర్టులాగా, జైలులాగా ఆర్దిప్పి ఉందా? స్పాట్ పనిష్మెంట్, అక్కడికక్కడ చంపివేయడమే. ఇక వేరే ఆర్గ్యుమెంట్లు ఏమీ లేవు పాత నిబంధన గ్రంథంలో. కానీ ఇవాళ ఆ పనిష్మెంట్ లేని కారణాన ప్రజలు ఏమి విడిచిపెడుతున్నారు? భయాన్ని విడిచి దుష్క్రియలు హోందాగా, ఎక్కడో సాటుమాటన కాదు కదా, సాటుమాటన కాదు, హోందాగా, గర్వంగా, అతిశయంగా, ఎవ్వరికి భయపడకుండా దేవుడి విషయం పక్కన పెట్టండి, కనీసం మనుషులు ఉన్నారనే భావం కూడా వాళ్ళ ప్రజలకు లేదు. ఇవాళ అంటే కామన్ సెన్స్ కూడా కోల్పోయిన ప్రజలు ఇవాళ ఉన్నారు భూమి మీద. కాబట్టి గ్రంథం మనం బోధిస్తుంది, దుష్క్రియలు తగిన కారణం చేత కలగట్లేదు కనుక వారు ఆ భయాన్ని విడిచిపెట్టి
దుష్క్రియలు రోజు రోజుకి ఎక్కువ చేసేటువంటి క్రమంలో ప్రజలు చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ వాక్యమును బట్టి మనుషుల్లో భయం పుట్టుద్ది, ఆ భయం మనిషిని ఏం చేస్తుందంటే పవిత్రుని చేస్తుందని భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ వాక్యము లేదా దేవుని మాటలో నడిచిన వ్యక్తులు పవిత్రంగా ఉన్నవారు ఎవరయ్యా అని మీరు చదివితే యోబు మీకు గుర్తుకొస్తాడు. తర్వాత యోసేపు మీకు గుర్తుకొస్తాడు. కాబట్టి మరి మనకు కూడా భయం ఉందా? భయం ఉంటే వెల్ అండ్ గుడ్, మనం పవిత్రంగా ఉంటాం. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. భయం ఉన్నట్టుగా నటిస్తే లోకం దృష్టిలో, సాతాను దృష్టిలో గొప్పవాళ్ళగా కనపడతాం. కానీ దేవునికి వీరాలేమి మన శత్రువును దేవునికి, మనము దేవునికి శత్రువును కాకూడదు. ఎవరికి శత్రువులు కావాలా? దేవునికేమో మిత్రులుగా ఉండాలా, సాతానికేమో శత్రువులుగా ఉండాలి. కానీ ప్రపంచం చూస్తే సాతానికేమో మిత్రులాగా, దేవునికేమో శత్రువులాగా. కారణం ఏంటంటే వారి జీవితంలో ఏమి లేక, వాక్యం లేకనే. నీ వాక్య సారాంశము సత్యమని దావీదు పలికాడే, ఇవాళ ఏ నోటా కూడా ఆ వాక్యాన్ని పలకలేము. ఇవాళ ప్రతి వారు నోర్లు మూసుకుపోతాయి ఆ సమయం వాక్యం దగ్గరికి వచ్చేసరికి. అన్ని సందర్భాల్లో లేచి వాయచ్చు, కానీ వాక్యం దగ్గర వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా వక్రీకరించి చెప్పేటువంటి సామర్థ్యం బోధకులకు లేదు, వినే సామర్థ్యం, ప్రశ్నించే సామర్థ్యం కూడా సమాజానికి లేదు ఇవాళ. ఎందుకనంటే అజ్ఞానంలో ఉండింది గనక. 2 కొరింథీ పత్రిక 4:4 ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకు ఏం చేశాడు? గుడ్డిదనంగా చేశాడు కనుక నిజమైంది ఏదో, సత్యమైంది ఏదో, రమ్యమైంది ఏదో, ఏది నిజమైన వాక్యమో అనేది ఎవరికి అర్థం కాదు. అందరూ కరెక్ట్ అనుకుంటున్నారు. అలాంటి భ్రమలో నేటి క్రైస్తవ ప్రపంచం ముందు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి నీ వాక్యం అనేది మనిషిని భయపెట్టుద్ది. ఆ భయంగా ఉంటే నువ్వు పవిత్రుడుగా ఉంటావు, లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి నీ వాక్యము నన్ను ఆల్రెడీ ఇవాళ ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలో ప్రతి మానవుడు చచ్చిపోయాడు బతికాడు చెప్పండి. ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతా బ్రతికిందో చచ్చిపోయిందా? చచ్చిపోయింది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎఫెసీ పత్రిక మీకు తినవసలేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. చనిపోయిన వ్యక్తి లైవ్లోకి వస్తున్నాడు, చనిపోయిన వ్యక్తి బ్రతుకుతున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవరి వల్ల? లోకం వల్ల, డబ్బు వల్ల. చాలామంది చెప్పుకుంటారు, ఏమండి నేను మా అమ్మగారిని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి బతికించుకున్నానని చెప్తాడు. అవునా కదా? చాలామంది కరోనా టైంలో అలాంటి కోట్లు పెట్టామండి కానీ బతకలేదని చెప్తున్నారు. బ్రతికించాలన్నా చంపివేయాలన్నా అది మానవుడి చేతుల్లో కానీ, డాక్టర్ల చేతులు కానీ, వైద్యులు, శాస్త్రవేత్తలు ఎవరి వల్ల అది తేలేది కాదు. భౌతిక సంబంధంగా బ్రతికించాలన్నా, ఆత్మ సంబంధంగా బ్రతికించాలన్నా అది ఎవరిదయ్యా? అది కేవలం బై ద గాడ్స్ గ్రేస్. అది దేవుని కృపే తప్ప అది డబ్బు వల్ల, స్టేటస్ వల్ల వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ చేస్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని చెప్తున్నాడు. దయచేసి 119 కీర్తన 50 వచన భాగం చూడండి. దయచేసి కీర్తన గ్రంథము 119 కీర్తన 50 వచన భాగాన్ని, 119 కీర్తన 50 వచన భాగాన్ని. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది అన్నాడు. వాక్యం మాత్రమే నెమ్మది కలిగించింది. కానీ ఇవాళ అదే బాధతో లోకంలోకి వెళితే ఏం చేస్తుంది? ఏదైనా బాధ ఉండి, ఏదైనా ఇరుకుండి, ఏదైనా సమస్య ఉండి మనం పక్కన వారితోనో, ఎదుటి వారితోనో, ముందు వారితోనో మాట్లాడితే ఏం చెప్పుద్ది? అదే ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేసిన, బయటికి వెళ్ళడం లేదు నేను. యోబు కూడా అదే శోధనలో ఉన్నాడు, అదే బాధల్లో ఉన్నాడా లేడా? బాధల్లో ఉన్నాడు. బాధల్లో ఉన్న యోబుని చూసి తన స్నేహితులు ఏమన్నారండి? ఏమన్నారు? అయ్యా నువ్వు చాలా మంచివాడవి, దేవుడు నిన్ను ఎందుకు ఇలా పరిశోధన చేస్తున్నాడు, శోధిస్తున్నాడు, ఇది న్యాయమా అన్యాయమని అడిగే మాట విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? బురద లేకుండా జమ్మి మొలుసున పాపం లేకుండా ఈ శ్రమలు వచ్చాయని చెప్తున్నారు. నిజమా? అది బురద లేకుండా జమ్మైతే మొలదు వాస్తవానికి. కానీ యోబు జీవితంలో పాపాలు ఉన్నాయా అట్టని చూడలేదు. నిజంగా ఏదైనా క్రైస్తవ కుటుంబాల్లో శోధన వస్తే, బాధ వస్తే ఆ మనుషులను పరామర్శించేవారు, ఓదార్చేవారు కరువైపోగా ఏస్తారు,
పొట్టి పొడుస్తూ ఉంటారు మాటలు పెట్టి. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అలా ఉండవు, నువ్వు ఇలా ఉండవు అని చెప్పి పొడిసేవారు మనుషులైతే లేఖనం బోధిస్తున్నాయి. ఇదే నా బాధల్లో నన్ను ఆదరిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఏంటి ఆదరించేది? వాక్యము. చాలా మందికి బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేసుకుంటారు? ఇక వేరే ప్రత్యామ్నాయం లేక ఏం చేసుకుంటారు? సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. అవును కదా? చాలామంది అప్పుల బాధ భరించినటువంటి వాళ్ళు కుటుంబాల పిల్లలతో సహా మందులు ఇచ్చేసో లేదా బాయిలు వాళ్ళు పడో తర్వాత పడతారు సందర్భాలు చాలామంది మనం వీడియోలు చూస్తున్నాం. ఎందుకు? వారికున్న బాధలలో వారికున్న చెట్టు ఆలోచన, అది ఆలోచన కరెక్టా? కాదు. కానీ ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని, ఆదరణని, ఓదార్పునిచ్చేటువంటిది ఎక్కడా లేదు, నీ వాక్యం మాత్రమే అని రాజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ రాజుకు బాధ వస్తే ఆయన్ని ఓదార్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఉన్నారా? రాజమందిరాల్లో చాలామంది ఉన్నారు. అలాంటిది ఎక్కడ కూడా రాజైనటువంటి దావీదు ఆశించకుండా కేవలం ఆయన నిమగ్నత అంటే అర్థం ఏంటంటే ఆయన డిపెండెన్స్, ఆయన ఆధారపడింది కేవలం దేని మీద అంటే వాక్యం మీద మాత్రమే. ఆ వాక్యం ఏమర్థమైందంటే అది నీ మాట. కాబట్టి నీ మాటే నాకు వాక్యం కనుక నీ వాక్యం మీదనే నా జీవితాన్ని కట్టుకుంటున్నాను. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించింది. దావీదునే కాదు, ఇవాళ ఎంటైర్ ప్రపంచాన్ని బతికించేది దేవుని వాక్యం మాత్రమే. ఇక వేరేది ఏమైనా ఉందా? అయ్యగారి మాటలో, అమ్మగారి మాటలో, కచ్చిపులో, కొబ్బరి నూనెలో, గారడీలో ఏమో కాదు. ఏం బతికించవు. ఈ భూమి మీద ఎలాంటి మానవుడైనా బతికించగలిగేటువంటి కెపాసిటీ దేనికి ఉందంటే ఒకే ఒక్కదానికి ఉంది అని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేనికి? వాక్యానికే. దయచేసి మీరు తినొస్తలేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 భాగం అంటున్నాయి, విర్రవీగుస్తున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి అని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఎవడైతే సాత్వికంగా వాక్యాన్ని అంగీకరిస్తాడో వాణ్ణి రక్షించేది దేవుని వాక్యం. ఎవడైతే లోబడ్డో, వాక్యాన్ని వినడో, గ్రహించడో, వాక్యానికి విధేయుడవడో, సాత్వికతో అంగీకరించడో వాడికి ఏం లేదు. వాడి జీవితం అంతా చర్చిల్లో తల్ల కింద తపస్సు చేసిన వాడికి రక్షణ లేదు అన్నది గ్రంథం బోధించే వాస్తవం. కాబట్టి అంటున్నాడు, విర్రవీగేటట్టు దుష్టత్వం ఇవాళ ప్రపంచంలో ఉంది కనుకనే వాక్యానికి లోబడరే. వాళ్ళ క్రైస్తవులే, ఆరాధనకి వెళ్ళేవారే, అడావుడిగా ఉన్నవారే, కానీ వాక్యానికి లోబడేటువంటి సాత్వికత వారికి ఉండదు గనక ఆ కారణాన వారు దుష్టత్వములనే ఉన్నారనే గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి విర్రవీగుసిన దుష్టత్వము మాని లోపల నాటబడి, ఎక్కడ హృదయాల్లో వాక్యం నాటబడితే ఆ నాటబడిన వాక్యాన్ని సాత్వికంగా అంగీకరిస్తే ఆ వాక్యం వారిని ఏం చేస్తుంది? శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరిస్తే ఆ రక్షణ వారికి ఇస్తుంది. ఎవరైతే వాక్యానికి లోబడరో, అంగీకరించరో వారి జీవితాంతం చేసినా వారికి ఏం లేదు, రక్షణ అనేది వారికి లేదనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన మాట, దేవుని మాటే ఇవాళెవరు మీకు. కాబట్టి హెబ్రీ పత్రిక రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రికలో పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు? వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నారు. దేవుడి భూమి మీద జీవించే ప్రతి మానవుని ద్వారా వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు. ఇక వేరే అదర్ వే ఉందా? లేదు. కళలు కానీ, దర్శనాలు కానీ, గారడీలు కానీ, మాయ మాటలు కానీ, మచ్చల మాటలు కానీ ఏమి లేదు. ప్రతి వారి ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి వాక్యమైనటువంటి యేసుక్రీస్తుని నువ్వు వినగలిగితే, లోబడగలిగితే, అంగీకరించగలిగితే, యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేయగలిగితేనే నీకు రక్షణ సొంతం అవుతుంది. హెబ్రీ పత్రిక 4:12 కూడా చెప్తున్నాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఆకాశము క్రింద, అపోస్తల కార్యక్రమం 4:12, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. ఆ నామమే వాక్యమైంది వాళ్ళ నీ మధ్యలో, నా మధ్యలో.
ఆ నామాన్నే వాక్యంగా నీకు ఇచ్చాడు. దానికి నువ్వేం చేయాలా? ఆ వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలా, సాత్వికంగా దానికి లోబడాలా, సాత్వికంగా చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయాలా. వాక్యాన్ని విడిచిపెట్టి నా రూట్ సపరేట్ అనుకుంటే బ్రతికితే నీకు రక్షణకి, నీకు దేవునికి ఎలాంటి సంబంధం లేదనే భావాన్ని స్పష్టంగా లేఖనాలు బోధిస్తున్నాయి. కాబట్టి అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, ఇదే అనగా నీ వాక్యమే నా బాధలను నాకు నెమ్మది ఇచ్చుద్ది. దావీదుకే కాదు, ఎంటైర్ వరల్డ్, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టిన ప్రతి మానవుడు ఎక్కడున్నా సరే ఆ వాక్యాన్ని ఆశ్రయించగలిగితే వారి బ్రతికిచ్చుద్ది. ఆ వాక్యాన్ని ఆశ్రయించగలిగితే వారికి నెమ్మదినిచ్చుద్ది. ఆ వాక్యాన్ని విడిచిపెడితే నీకు నెమ్మది లేదు, నీకు సుఖము లేదు, విశ్రాంతి లేదు, ఏమీ లేదు. ఏడాగ్నిగుండమే ఆడాగ్నిగుండం, ఏడ శ్రమలాగ్నిగుండాలి, ఆడాగ్నిగుండాలి, తప్పించడానికి ఛాన్స్ ఏమీ లేదనే భావాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ, ప్రియమైన వాళ్ళారా ఆలోచన చేయండి. ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవుడు పాపానికి దూరంగా బ్రతకాలి అంటే ఏం కావాలా? పాపానికి దూరంగా బ్రతకాలంటే మనకేం కావాలా? ఏం కావాలండి? పాపానికి దూరంగా బ్రతకాలంటే డబ్బులు కావాలా? పాపానికి దూరంగా బ్రతకాలంటే ఆస్తులు కావాలా? అధికారాలు కావాలా? ఇంకేమైనా కావాలా? ఒకే ఒకటి కావాలా? ఏంటి చెప్పగలరా? వాక్యమే కావాలి. దయచేసి చివరి నా మాట ముగించిపోతున్నాను. 119 కీర్తన భాగం 11 వచ్చిన భాగాన్ని చదివితే, 119 కీర్తన 11 వచ్చిన భాగాన్ని, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో దిగ్గా వాక్యం అన్నాడు. వాక్యముతో ఉన్న పని, వాక్యానికి ఉన్న విశిష్టత ఎవరికి అర్థమైంది? రాసైన దావీదుకి అర్థమైంది. అధికారంలో ఉన్న ఆయనకు అర్థమైంది. అధికారంలో ఉంటే కళ్ళు మూసుకుపోవాలి. వాస్తవానికి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఇవాళ ప్రపంచం అధికారం లేదు, అయినా కళ్ళు తెరుచుకునే పరిస్థితులు లేదు. ఇవాళ గ్రంథాన్ని ఎంతకాలం కళ్ళు మూసుకొని చదివినా అర్థం అవ్వదు. కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తే తప్ప వాక్యం అర్థం అవ్వదు. కాబట్టే స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ ఎదుట నువ్వెవరివి? హూ ఆర్ యు? నువ్వెవరివి? నీ ఎదుట అనే మాట సంబోధించాడే. నీ అనే మాట ఎవరికది? మహోన్నతుడైన సర్వసృష్టికర్త అయిన ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన కన్న తండ్రి అంటాడు యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచాడు? నీ వాక్యాన్ని ఉంచాను అంటున్నాడు. ఇవాళ లేందే వాక్యం వల్ల ప్రపంచం మనిషి హృదయాలు ఏముంది? ఆశల మీద ఉన్న వ్యామోహం వాక్యం మీద ఉందా? ఉంటుందా? లేదు. వీళ్ళు ఇటుని వదిలిపెట్టే పరిస్థితిలో ఉంది తప్ప వాక్యానుసరమైన భారం ఏ మనిషి హృదయాల్లో లేదన్నది వాస్తవం. లోకం మీద ఆధారపడి లోకం కొరకే బతికిన సమాజంలో మనం చూస్తున్నాం. ఇది చాలా విచారకరమైన సంగతే. కాబట్టి రాజుకి అంత భారం ఉన్నా సరే ఆయన ఏ భారాన్ని హృదయంలో మోయటం లేదు. ఏమవుతున్నాడు? వాక్యాన్ని మాత్రమే మోసుకొస్తున్నాడు. ఆ వాక్యాన్ని ఎంత మోసుకొస్తున్నాడు కాబట్టి ఇవాళ ఆదివారం 1 గంట సేపు ఆయన వాక్యాన్ని ఆయన దేవుడి నుంచి మాట్లాడుతున్నట్లు మనకు అర్థమవుతున్నాయి. మనం బయటికి వెళ్ళలేదు. ఇవాళ దేవుడు దావీదు కీర్తనకాడైన రాజైనటువంటి దావీదు తన జీవితంలో వాక్యం మీద ఉన్నటువంటి దేని మీద ఆయనకి శ్రద్ధ ఉందో, ఏకాగ్రత ఉందో, భక్తి ఉందో ఆ మాటల ద్వారానే, ఆయన మాటలోనే మనం ఈ సమయంలో మనం మాట్లాడి విన్నాం. అంటే అలాంటి శ్రద్ధాభక్తి వాక్యం మీద మనకు ఉందంటారా? లేదు. కాబట్టి లేఖనాలు స్పష్టంగా మాట్లాడుకుంటున్నాయి. ఈ భూమి దేవుడు మనకు అన్నిటికీ సమయం ఇస్తాడు. అన్నిటినీ మనం పంచువాలిటీగా అంటే స్ట్రిక్ట్ పాటిస్తాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏముండదు? సమయం ఉండదు. వాక్యానికి వచ్చేసరికి సమయం ఉండదు. జ్ఞాపకార్థ కోటలకు వెళ్ళండి, ఏమండి కానివ్వండి అంటారు. వివాహం మనుషులు ఘనమైంది, ఆడపోసరికి తీయండి అంటారు. ఏముండదు. వాక్యం చెప్పేటువంటి సమయాన్ని ఎవరు, వాక్యాన్ని వినరు. ఎక్కడికన్నా వస్తే ఆడ ప్రార్థన జరిగిందని తెలుసు, అయినా ఆడికి ఏం దారు? బైబిల్ దారు. పెళ్లికి వస్తారు, వాక్యం చెబుతారు తెలుసు, బైబిల్ దారు. జ్ఞాపకార్థ కోటం, వాక్యం చెబుతారు తెలుసు, బైబిల్ దారు. అంటే